రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన ప్రారంభించి దివంగత ముఖ్యమంత్రి యుగపురుషుడు నందమూరి తారక రామారావు అని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు పేర్కొన్నారు. సుంకరపాలెం 216 జాతీయ రహదారిపై యానం రీజెన్సీ సెరమిక్స్ అధినేత జిఎన్ నాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, యానం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, యానం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, సీనియర్ పాత్రికేయులు పొరుగుమట్ల విష్ణుమూర్తి, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వేగేసిన భాస్కర్ రాజు, ఉంగరాల వెంకటేశ్వరరావు, మోపురి వెంకటేశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు, సాగిరాజు సూరిబాబురాజు, చెల్లి అశోక్, మందాల గంగా, సూర్యనారాయణ, అత్తిలి బాబురావు, కాకలపూడి రాజేష్, వ్యాపారవేత్త కాపగంటి సూర్యనారాయణ, రీజెన్సీ స్కూల్ హెచ్ఎం టీవీఎస్ ప్రసాదరావు, రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ కామిశెట్టి వేణుగోపాలరావు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కోన ప్రభాకర్ గారి పుణ్యమంట మేము యాన ప్రాంతానికి రావడం జరిగితే ఒక ఎత్తు అయితే, ఎన్టీ రామారావు గారు మా చీఫ్ మినిస్టర్ ఫరూక్ గారు, గవర్నర్ గారు వచ్చి ఎన్టీ రామారావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా గవర్నమెంట్ చాలా చిన్న గవర్నమెంట్, పరిశ్రమల్ని ప్రోత్సహించేదానికి మేము డబ్బులు ఇవ్వడానికి మా దగ్గర తక్కువగా ఉన్నాయి, తెలుగు వాళ్ళే కదా, మీ ప్రజలే కదా, మా ప్రాంతంలో పెడుతున్నారు పరిశ్రమని, కాబట్టి మీరు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వండి అంటే, రెండో ఆలోచన లేకుండా వాళ్ళ ఆఫీసర్ని పిలిస్తే చెప్పారంటే మన పరిధి, ఆంధ్రప్రదేశ్ పరిధి దాటి ఇవ్వడానికి మనకి సపోర్ట్ చేయడానికి లేదని చెప్పినప్పటికీ కూడా చూడండి, ఒక స్పెషల్ పర్మిషన్ కింద వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, రాజ్యాంగం రీత్యా అది సపరేట్ రాష్ట్రం అయినప్పటికీ కూడా అంత ప్రజలు తెలుగు వాళ్లే కాబట్టి మన ప్రజలే కదా అక్కడ అనుభవించేది కానీ అభివృద్ధి చెందేది కాబట్టి అని చెప్పేసి పెద్ద మనసు చేసుకుని ఏపీఎస్ఎఫ్సిని కొంచెం పరిధిని విస్తృతపరిచి ఈ రీజెన్సీకి కొంత ప్రోత్సాహకరమైనటువంటి మార్జిన్ మనీ ఇచ్చేసేసి కొంత పెట్టుబడి దీంట్లో కూడా పెట్టి దానికి 3 రెట్లు పరిశ్రమ స్థాపించిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 3 రెట్లు 4 రెట్లు చొప్పున ఈ పరిశ్రమ ద్వారా వాళ్ళు అభివృద్ధి పొందారు. అలాగే ఈ పరిశ్రమ ఇక్కడ స్థాపించడానికి వాళ్ళు ప్రముఖంగా ఉపయోగపడ్డారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల్ని స్మరించుకుంటూ ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి సంకల్పించడం జరిగింది. ఆయన పిలిచి సీట్ ఇచ్చారని చెప్పి ఆ రోజు ఎవరైతే యువత ఉన్నారో ఆ యువకులందరినీ కూడా ఒక సైనికుల్లా తయారు చేసి మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళి మరి తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగువారి ఖ్యాతిని కూడా ఎంతో ప్రపంచ దేశాలకు చెప్పిన యుగపురుషుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం మన ముఖద్వారం, యానానికి ముఖద్వారం, మా ఐపోలవరం మండలానికి ముఖద్వారం, మన కోనసీమకే ముఖద్వారం అవుతుంది. మరి బ్రహ్మాండంగా తొందరలోనే విగ్రహం ఏర్పాటు చేసుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఓపెన్ చేయాలన్నది మన నాయుడు గారి కోరిక. అదేవిధంగా కోన ప్రభాకర్ గారి విగ్రహం కూడా తొందరలో ఏదైతే మన వై జంక్షన్ ఉందో అలా జాజిపేటకి ఇలా యానానికి వచ్చే వై జంక్షన్లో కూడా అది కూడా నిలువెత్తు విగ్రహాన్ని అది కూడా తొందరలో ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన రీజెన్సీ నాయుడు గారికి, వారి యాజమాన్యానికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ